హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు మంగళవారం కదా. సో ఇంకా చాలా పని అయితే చేశానండి. మార్నింగ్ నుంచి అయితే అసలు చేయొద్దంటే పూజ అయితే ఏం వద్దులే, చేయొద్దని అనుకున్నాను. ఎందుకంటే దీపం పెట్టడం పెద్ద ఏం పని ఉండదు, కానీ దాని వెనకాల చాలా పని చేసుకోవాలి కదండి. ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి కదా. రెస్ట్ లేకుండా ఉంటుంది అనేసి ఇక మళ్ళీ పొద్దున్న పెట్టాలి కదా, పూజ చేయాలి కదా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా నిన్న కూడా నేనేం దీపం పెట్టలేదు. సోమవారం రోజు కూడా పూలు తీసుకున్నాను, పెడదామని ట్రై చేశాను, కానీ నాకు అస్సలు చేత కాలేదు, హెల్త్ బాగాలేదనమాట. సరే అనేసి ఇంకా ఈరోజు కూడా అలానే అనుకున్నాను. కానీ ఇక ఏం చేస్తాను, కొద్ది పిల్లలు ఇక స్కూల్కి వెళ్ళాం ఇంకా అన్ని పనులు అయిపోతాయి కదా. ఇక మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ఇంకా బట్టలు, బాసనలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా అమ్మ ఆ పనులు ఒక ఎత్తు కదా అనేసి ఇంకా మొత్తం ఇల్లు కడిగేసాను. ఇల్లంతా డస్ట్ అనిపించింది అనమాట. ఇల్లంతా కడిగేసాను, అంటే బెడ్రూమ్ ఏమో తూడ్చాను మామూలుగా, కిచెన్ మొత్తం వాటర్ పెట్టి కడిగేసాను అనమాట. ఇంకా ఈ ఫ్యాన్ కూడా డస్ట్ ఉంటే ఫ్యాన్ కూడా కొంచెం తూడ్చాను, పైన తూడ్చాను అనమాట. ఇంకా తూడ్చాను. ప్లస్ బట్టలు అయితే చెప్పాను కదా, 2 రోజుల బట్టలు ఉండే అనమాట. ఆ 2 రోజుల బట్టలు ఇంకా ఈ రోజు అయితే పిండేశానండి. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా రెస్ట్ లేదు, చేయొద్దు అనుకున్నాను, కానీ ఇంకా పనులన్నీ ఇంకా అంటే మెల్లగా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అన్నీ ఫటాఫట్ చేసేసాను అనమాట. ఇక బట్టలు, బాసనలు ఇంకా అన్నీ తోమేశాను, ఇల్లు కడిగేశాను, బయట వరండా కూడా కడిగేశాను. ఇక కడిగేశాక మళ్ళీ అనిపించింది ఇక దీపం పెట్టేస్తే అయిపోతుంది సాయంత్రం అయినా సరే అని అనుకున్నాను అనమాట నా మనసుకైతే. సో ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికి టైం అవుతుంది, 3 కావస్తుంది. ఇంకా సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వస్తాను. సో చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే విండేసానండి, 2 రోజుల బట్టలు అనమాట. ఇంకా మా దండం నిండిపోయిందనమాట గోడల మీద, ఇంకా పక్కన ఆంటీ వాళ్ళ దండం మీద కూడా ఆరేసానమాట. ఇంకా హెల్త్ బాగాలేక 2 రోజుల బట్టలు ఇక అలానే పెట్టేశానమాట. ఇంకా ఏంటంటే ఎండ బాగా వచ్చింది. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఫుల్ ఎండ వచ్చిందనమాట. ఇంకా అప్పుడప్పుడు ఎండ తగ్గుతుంది, కానీ మధ్యాహ్నం టైంలో అయితే మస్తు ఎండ వచ్చినుండే. ఇక నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే ఈ మధ్య జర వర్షాలు పడి బట్టలు ఆడతలేవు కదా అనేసి. సో ఇక్కడైతే బండ తీసేసానండి, వాష్ బేసింది. ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, పిల్లలకి కొంచెం ఈ బండ అయితే తాకేటట్టే ఉంది, డేంజర్గా ఉందని చెప్పాను కదా. సో నాకైతే భయమైందండి, ఆ బండ అయితే తీసేసాను. అది దారిలోనే ఉంది. మళ్ళీ ఇంకా ఏమైనా వాటర్ పడ్డా, లేకపోతే అక్కడ ఏమైనా వాటర్ పడి జారినా పిల్లలు కుర్చీ వేసుకొని ఫ్రిడ్జ్ మీద ఏమన్నా తీసుకుందామా అని చూస్తుంటారు అనమాట. కొంచెం ఆ కుర్చీ స్లిప్ అయినా సరే స్ట్రైట్గా బండ మీదనే పడతారండి, అట్లా ఉందన్నమాట. అందుకనే నేను తీసేసాను ఇక. సో అదనమాట. ఇక్కడైతే నేను పొద్దున వడ చేశానండి. ఆ వడ పిండి ఇంకా కొంచెం అంత మిగిలిందనమాట, అక్కడ తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ మినప్పట్టు ఉంటుంది కదా, నూనె వేసేసి మినప్పట్టు వేద్దామనేసి, ఇట్లా మామూలుగా అప్పలాగా వేస్తారు కదండి, సో అట్లా వేద్దామనేసి తీసి పక్కకు పెట్టాను. కొంచెమే ఉంది. వడలు చేశాను. నేనైతే ఒక్క వడ కూడా తినలేదండి. కొంచెం పిల్లలు తినంగా మిగిలిన అక్కడ నేను ఇంతకుముందుకు చూపించాను కదా చిన్న గిన్నెలో, ఆ ప్లాస్టిక్ దాంట్లో అవే ఉన్నాయన్నమాట. అవి కూడా మళ్ళీ పిల్లలు వచ్చాక తింటారేమో అనేసి అలా పక్కకు పెట్టేశాను. ఇక్కడైతే పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నానమాట పిల్లల్ని తీసుకురావడానికి. కిటికీలు, డోర్లు అయితే పెట్టేసి వెళ్తాను, ఎందుకంటే పిల్లులు వస్తాయి అన్నమాట. ఫుల్ పిల్లులు ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చి అంతా తెలుసు కదండి, పిల్లులు వస్తే పాలు తాగుతాయి అనేసి ఇంకా ఎట్లాగో వేడిగానే ఉన్నాయి, కానీ చిందరం అందరూ వేసేస్తారు, అవి దుంకుతాయి అన్నమాట కిటికీలో నుంచి. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఇంకా డోర్లు పెట్టేసి వెళ్తా అన్నట్టు. ఇక్కడైతే పిల్లల్ని అయితే తీసుకొచ్చానండి. పాలైతే మరిగినాయి, బంద్ చేసేసాను. మా పాపకైతే వాళ్ళ టీచర్ అయితే మామూలుగా పైనాపిల్ ఉంటుంది కదా, మొత్తం అట్ట పేపర్స్తోనైతే తయారు చేశారనమాట. ఈ విధంగా మంచిగా ఇలా అతకబెట్టి ఇచ్చారు, యాక్టివిటీ చేయించారు. మా పాప అయితే నాకు అది చూపిస్తుంది అనమాట, పైనాపిల్ది. సో ఇక్కడ మా వాడు చూడండి, చాక్లెట్ ఇరా అంటే అస్సలు ఇస్తలేడు. నేను అడుక్కుంటున్నాను అనమాట, అవన్నీ కొంచెం వాటితో ఆడుకుంటున్నాను. వాడు నేను ఇయ్యపో అని అక్కడ పోయిండు. మా పాపనేమో నాకు కావాలా మమ్మీ, కొంచెము మమ్మీ ఇయ్యి అని మా పాప అడుగుతుందనమాట. యాక్చువల్లీ ఏంటంటే మా పాపకి వాళ్ళ టీచరు క్లాస్లో అందరికి ఇచ్చిందంట. వాడేమో దాన్ని బంగారం లాగా దాపెట్టుకొని ఆ బ్యాగ్లో తీసుకొచ్చి మెల్లగా మా ముంగట ఊరించుకుంటా తింటుండు. మా పాప ఊరుకుంటుందా, నాకు కావాలంటే అమ్మ అస్సలు మస్తు మారం చేసిందనమాట. వాడేమో కొంచెం ఈర అక్కకి అన్నా కూడా ఇస్తలేడు.
వాడు ఎప్పుడైనా అట్లనే చేస్తాడండి, అస్సలు ఇయ్యడనమాట. ఎప్పుడో కొంచెం అంత అట్లా ఇస్తాడు. ఇక సరే అనేసి ఇక షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్తే చిన్న చాక్లెట్స్ అవి లేవేమో అనుకుంటా, ఇంకా అది మామూలుగా మన పెద్దవి ఉంటాయి కదండి మంచి చాక్లెట్స్ 5 రూపీస్వి. ఇక అవైతే 2 ఇప్పించాను. మళ్ళీ మావాడు కూడా నాకు కూడా కావాలని మళ్ళీ వాడు ఊరుకుంటాడు, అస్సలు ఊరుకోడు కదా. ఇద్దరికి ఒక్కొక్కటి ఇప్పించానండి 10 రూపీస్ పెట్టి. ఇంకా వాళ్ళు అక్కడ తినేసారు, ఫ్రెష్ అప్ చేశాను. ఇక అయిపోయాక ఇక్కడైతే దేవునికి అయితే దీపం పెట్టేసి పూజ చేశానన్నమాట. తర్వాత ఇంకా పాలైతే పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా అదే గిన్నెలో కొంచెం చెక్క చాక్పత్తి వేసేసి చాయ్ పెట్టేసుకుంటున్నానండి. ఇక చాయ్ మరిగేలోపు ఇక్కడైతే ఆ పిల్లల బ్యాగ్స్, మన లంచ్ బాక్సెస్ అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా బ్యాగ్స్ అయితే ఇంట్లో పెట్టేశాను, ఎందుకంటే కొద్దిగా మర్చిపోయాను అనుకోండి నేను. ఇంకా అవి స్మెల్ వచ్చేసాయి కదా బాక్సెస్, అంటే లంచ్ బాక్సెస్ పిల్లలు ఉంటాయి కదా, అవి స్మెల్ వచ్చేస్తాయి కదా అనేసి ఇంకా అప్పుడప్పుడే ఇంకా మూత తీసి ఓపెన్ చేసి ఆ వాష్ బేసిన్లో వేసేస్తానమాట. ఇక ఇక్కడ చూడండి మా పాప తినలేదు అనుకుంటా ఒక వడ, అలానే రిటర్న్ తీసుకొచ్చింది. ఇక పిల్లలు ఇంతే కదండి, సగం సగమే తింటారు. ఇంకా లంచ్ బాక్సెస్ అయితే కంప్లీట్ చేశారులేండి. కొంచెం మా వాందైతే మిగిలింది, పప్పు చేశాను అనమాట నేను. ఇది మంగళవారం రోజు వ్లాగ్ కదా, నేను ఆ రోజైతే పప్పు చేశానండి. పప్పు చేశాను, వడలు చేశాను, అన్నం వండాను అనమాట. ఇక పిల్లలకైతే పప్పు కలిపి ఇచ్చేసి వచ్చానమాట మధ్యాహ్నం అయితే ఇక స్నాక్స్ అయితే కొన్ని రిటర్న్ తీసుకొస్తాడు. ఇక మా వాడైతే రోడ్ మీదనే తినుకుంటూ వస్తాడు అనమాట. ఇక వాడికి కంప్లీట్ అయిపోయినాయి. ఇక మా పాపది ఒకటి ఉంటే మళ్ళీ వాడే గుంజేసుకొని ఇంకా వాడే తిన్నాడు. ఇక తర్వాత మళ్ళీ మా పాప ఏడుస్తుంటే నేను ఇంత ముందుకు అదే చూపించాను కదా, ఆ ప్లాస్టిక్ దాంట్లో ఒక 4 అంటే చిన్న చిన్న ముక్కలు అనమాట మా పాపవే, అవి పక్కకు పెట్టాను అనమాట. ఇక ఆమెకి ఇచ్చేసాను తిన్నది. ఇంకా నేనైతే ఇక చాయ్లో బిస్కెట్లు అయితే వేసుకొని తిన్నానండి చాలా డేస్ తర్వాత. ఎందుకో బిస్కెట్స్ అయితే వేసుకొని తినాలనిపించింది అనమాట. ఇంకా సో ఇక అట్లా తినేసాను. తర్వాత ఇక పిల్లలు అయితే ఆడుకున్నారండి. ఆడుకున్నాక ఇక వాళ్ళకైతే హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట. ఇక మా పాప అయితే రాస్తున్నది. ఇంకా మా వాడిని రాయమంటేనేమో వాడు అస్సలు రాయడండి. వాడు ఆ పియానో ఉంది కదా, ఆ పియానోతో ఆడుకుంటున్నాను అనమాట. రాయిరా స్లేట్లో కొంచెం దిద్దురా అవి అని అంటే కూడా అస్సలు దిద్దట్లేదు. ఇక అట్లనే చేస్తుంటాడు అనమాట. ఇంకా వాని ఇష్టం, వానికి ఇష్టం ఉంటేనేమో మంచిగా రాస్తాడు హోంవర్క్, లేదంటే లేదు. ఇక వాని అట్లా ఆడాలన్నమాట. ఇక వాడు ఆట ఆడుతూ ఉన్నాడు. ఇంకా అరుస్తూ ఉన్నా ఒకవైపు నుంచి నేను, వాడు అస్సలు వినడు. ఇంకా అట్లనే చేస్తుంటాడు. కానీ లాస్ట్కి అయితే ఇక రాయాల్సిందే కదండి, కానీ చెప్పిన మాట ఇంకా అస్సలు వినరు. ఇక పిల్లలు అన్నప్పుడు అట్లనే ఉంటారు కదా. ఇక మా పాప అయితే మంచిగా హోంవర్క్ అయితే కంప్లీట్ చేసిందండి. ఇక వాళ్ళు అక్కడ హోంవర్క్ చేస్తుంటారు, నేను ఇక్కడ వంట చేస్తుంటాను అనమాట. ఇక ఒక్కొక్కసారి నేనే దగ్గరుండి హోంవర్క్ చేయిస్తాను మొత్తము. లేదంటే ఇక మా పాప ఏమన్నా ఉంటే డౌట్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. మమ్మీ ఇలా రాశాను, మమ్మీ అలా రాశాను, కరెక్టే రాశానా మమ్మీ అని అడుగుతుంటుంది అనమాట. ఇక ఇక్కడ వంట చేసుకుంటా మధ్యలో వాళ్ళని చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇక మా వాడు అస్సలు రాడు హోంవర్క్, వాడు ఏదో ఆట ఆడుతూ ఉంటాడు ఇక. సో అదన్నట్టు ఇంకా ఇక్కడైతే నేను పొద్దున వడలు చేశానని చెప్పాను కదా, ఆ ఆయిల్ అయితే ఉండే అనమాట. ఇక అది అప్పటి నుంచి అలానే పెట్టాను. ఇక అది ఒక డబ్బాలోకి, అదే మామూలుగా ఈ డబ్బాలోకి వంపేసాను అనమాట. వంపేసి ఇక మినప్పట్టు వేస్తున్నానండి. ఇక చిన్న కడాయి ఉంటే ఆ కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మినప్పట్టు వేస్తున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి వేసాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఇక అది మామూలుగా మా చపాతీలాగా, మన చపాతీ అంటున్నా దోశ ఉంటుంది కదా, ఆ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసి ఆయిల్ వేసేసి అందులో ఎట్లాగో మార్నింగ్ నేను జీలకర్ర కలిపి పెట్టుకున్నాను కదా, జీలకర్ర ఉప్పు కలిపి పెట్టుకున్నా. ఇక కొంచెం చిన్నగా వేసాను అనమాట, ఊతప్పలాగా వేసాను. ఒక 3 అయినాయి అనమాట. ఇక ఈ విధంగా బాగానే ఉంటాయి టేస్ట్ అయితే. ఇంకా నేను ఎప్పుడన్నా మిగిలింది అనుకోండి వడపిండి, ఆ వడలు చేసిన పిండి ఉంటే ఇట్లనే చేస్తాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి. లేదంటే కొంచెం ఎక్కువ మిగిలింది అనుకోండి, మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఆయిల్ పెట్టేసి మళ్ళీ వడలే చేస్తాను. సో ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగానేనండి. ఇక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మురమురాలు చేస్తున్నానండి మాకనమాట. ఇక పిల్లలైతే తినరు కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు కొంచెం కారం ఉన్న తినరు అనేసి మా హస్బెండ్ కోసం అని చేస్తున్నానండి. మా హస్బెండ్ ఇక నేను కూడా తింటాను. నాకు కాలు కొంచెం అదే క్రాక్ ఉంది కదా, అది మన ఇట్లా కొంచెం ఏమంటారండి దెబ్బ తాకింది కదండి, అక్కడ నాకు చిన్న క్రాక్ లాగా వచ్చిందనమాట. మళ్ళీ సీమ్ పోస్తుందని నేను తినట్లేదు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, ఇక ముందే కాలు ఇప్పటికే కుంటుకుంటూ నడుస్తున్నాను. మళ్ళీ సీమ్ పోస్తే అమ్మో, ఇక నాకు ముందే హాస్పిటల్స్ అన్నా ఈ సూదులు అన్నా ఇవన్నా చాలా భయం అండి. నాకైతే ఏం లేదు, ఇక ప్రాణం పోయినంత పని అనిపిస్తుంది అనమాట. నాకు హాస్పిటల్స్ అంటేనే నాకు ఈ ఆపరేషన్లు ఇలాంటివన్నా ఫుల్ భయం అన్నట్టు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ సీమ్ పోయగల అనేసి, అంటే అందులో పుట్నాలు పల్లీలు వేస్తాం కదా మురమురాలలో, అందుకనే
నేనేం తినలేదండి, మా ఆయన కోసమే చేశాను. ఇక పిల్లలు అయితే అది ఇష్టం తింటే తింటారు, లేకపోతే లేదు. ప్లేన్వే తింటారు కదండి, అందుకనే ఇగో ఇక్కడైతే ఇగో నేను చేసుకొని వచ్చేసరికి ఇగో మా పిల్లలు చూడండి, అప్పటికే అటుకులు వేసాను అనమాట గిన్నెలో. కావాలా మమ్మీ అంటే అటుకులు వేసాను, వాటిని తినుకుంటా ఇల్లంతా చల్లేసిరనమాట. ఇక మా వాడైతే కుర్చీ మీద వేసుకొని దాన్ని ఇల్లులాగా వేసుకొని, అది అంట వాని ఇల్లు అంట, అందులోకి మొత్తం కిందికి వెళ్ళిపోయి కుర్చీ కిందికి వెళ్ళిపోయి అది తింటుండనమాట. ఇక వాడు అట్లా చేస్తూ ఉంటాడు, ఆటలు ఆడుతూ ఉంటాడు అన్నట్టు. ఇక తర్వాత మళ్ళీ నైట్ అంటే ఇక సాయంత్రం నైట్గా 7 o'clock అట్లా ఇట్లా మామూలుగా గల్లీలో పానీపూరి అమ్ముతారు కదండి. ఎప్పుడన్నా ఒకసారి మా గల్లీలో కూడా అమ్మడానికి వస్తారనమాట పానీపూరి. ఇక అందరు తీసుకుంటుంటే పిల్లలు కూడా, మా పిల్లలు మమ్మీ కావాలా పానీపూరి కావాలంటే, అప్పటికి ఇక మా వాడు చూడండి అంత మట్టిలో ఆడేసి వచ్చిండనమాట. నేనంటే బయట ఉండి చూసుకున్నాను. ఆ కాళ్ళు కడుక్కోరా అంటే, అస్సలు నేను కడుక్కోను మమ్మీ తర్వాత అంటే, ఇక సరేలే అని ఊరుకొని ఇక వాడు జిజ్జి చేస్తూ ఉంటాడు. సరేలే ఇక చేయిలో అయితే వాష్ చేయించాను. ఇక కాళ్ళు అయితే అట్లనే ఉన్నాయి. ఇంకా వాళ్ళ కోసమే కొన్నానండి. 10 రూపీస్కి 5 అనమాట పానీపూరి. ఇక కారం ఉంటే అస్సలు తినదు. ఇక మా పిల్లలు అయితే, మా పాపనన్న జర తింటుంది కానీ మా వాడు కూడా ఇంత ముందుకు బాగానే తింటుండే. ఈ మధ్య మళ్ళీ ఏమైందో, కారం అంటే అస్సలు వాడు తినట్లేదండి, బాగా ఇదైపోతుండ అనమాట. చూస్తున్నారుగా. ఇక నేనైతే ఇంత కూడా కొంచెం కూడా నోట్లో పెట్టలేదండి, ఎందుకంటే అది బఠానీ కదా, మళ్ళీ సీమ్ పోస్తుందని ఏం తినలేదు అన్నట్టు. ఇక పిల్లల కోసమే కొన్నాను 10 రూపీస్ పెట్టేసి. ఇక వాడైతే తనలాడుతుండు, మా వాడైతే తింటా అంటుండు, మళ్ళీ అది కొంచెం కారం కాగానే నీళ్ళు తాగుతుండు, కింద మీద చేస్తుండు. మళ్ళీ తర్వాత మొత్తం కారం ఏమంటారు ఇది అయిపోగానే మళ్ళీ తర్వాత మళ్ళీ తింటుండు అనమాట. ఇక వాడు ఇదే బాధ వానితోని, ఇట్లనే చేస్తాడు. ఇక్కడైతే తినిపిస్తున్నాను, పాపం వానికేమో తిననీకి రావట్లేదు. మొత్తం ఒకటేసారి పానీపూరి, మన పెద్దవాళ్ళని తింటాం కదండి పానీపూరి, ఒకటేసారి నోట్లో పెట్టేసుకుంటాం కదా, వాడు అట్లా ట్రై చేద్దాం అనుకుంటుండు కానీ అస్సలు తిననీకి వస్తలేదు. ఇక మా పాప అయితే మంచిగానే తింటుంది. అంటే 5 వచ్చాయి కదండి, ఇద్దరికి 2.5 లాగా ఇచ్చానమాట. ఇక సో అలా ఇంకెందుకంటే ఇది ట్యూస్డే రోజు కదా, ఇక వెనస్డే రోజు అయితే ఏకాదశి కదండి, ఇక నెక్స్ట్ డే ఎట్లాగో హాలిడే కదా. సో ఇక పిల్లలు ఇక ఇక్కడైతే పానీపూరి ఇక తింటున్నారనమాట. ఇంకా స్వీట్ కూడా ఇచ్చారనమాట. మామూలుగా పానీపూరికి స్వీట్ ఇస్తారు కదా, అది మా వాడేమో అది నాకుతా ఉన్నాడు అనమాట దాన్ని. ఇక అది ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రాగానే అదే తినేసి, మా పాప ఇద్దరు తినేసి. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా చేస్తున్నాడో వాడు. ఇక కారం అని ఇట్లా కింద మీద వేసేస్తుంటే, ఇంకా సరే అని మమ్మీ చక్కెర వేయవా నాకు, కొంచెం చక్కెర వేయంటే కొంచెం చక్కెర ఇద్దరికి వేసానండి నోట్లో. ఇంకా అంటే కొంచెం కారం తగ్గుతుంది కదా అనేసి. ఇంతకుముందు కూడా ఇట్లనే కారం అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి చక్కెర వేస్తానమాట నోట్లో. వేసి ఏంటంటే కొంచెం వాళ్ళకు కారం అనేది పోతుంది అన్నట్టు. ఇక వానికి అట్నే అలవాటు అయిపోయి, మమ్మీ నాకు కారం వేయాలి చక్కెర వేయవా అంటే, ఇక వానికి కొంచెం ఇద్దరికి వేసాను చక్కెర. ఇక ఇక్కడ బిర్యానీ తెచ్చుకున్నామండి, చాలా డేస్ అయిపోయింది. చెప్పాను కదా పప్పు చేశాను కదా పొద్దున, కూరగాయలు అయితే ఏం లేకుండా అందుకని పప్పు చేశాను. ఇంకొకటి ఏంటంటే పొద్దుడన్నం కొంచెం ఉంది, ప్లస్ పప్పు ఉందన్నమాట. ఇక మళ్ళీ ఏం కూర ఉండాలి ఇక అనేసి పొద్దున్నే కూరగాయలు లేక పప్పు చేశాను. అంటే తీసుకొస్తాడు మా హస్బెండ్. సరేలే ఇక బిర్యానీ తెచ్చుకోక చాలా డేస్ అవుతుందండి, దగ్గర చెప్పాలంటే ఒక 6 months అవుతున్నట్టుంది. ఇక మేము ఎప్పుడు తెచ్చుకోము, 6 monthsకో 5 monthsకో ఎప్పుడో ఒకసారి అండి. చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, 120 130 రూపీసో, అది తెచ్చుకుంటామన్నమాట. కానీ తెచ్చుకున్న ఏమంటారండి, తెచ్చుకున్న సుఖమే ఉండదన్నమాట. మా పిల్లలతోటి అయితే కారం అని ఇట్లా కింద మీదే చేస్తారు. మీరే చూడండి ఎట్లా చేస్తారు అసలు. మంచిగా వేస్తానా, ఇంకా మంచిగా వాళ్ళకి ఫస్ట్ మసాలా కొంచెం వైట్ అన్నం కలిపిస్తారు కదండి, ఫస్ట్ వాళ్ళకి వైట్ది వేస్తానమాట. వేసేసి మంచిగా చికెన్ పీసెస్ వేస్తాను. అంటే ఓన్లీ సింగిల్ ప్యాకెటే కదా అది, ఒకటే పీస్ వస్తుంది అనమాట చికెన్ పీసు. ఇక అందులో మేము 4 members, మా హస్బెండ్ నేను మా 2 పిల్లలను కలిపి తింటాం అన్నట్టు. కొంచెము ఏదో అట్లా ఆశ కొద్దీ తెప్పించుకుంటాం కానీ అస్సలు ఇక తినలే, వేస్ట్ అండి అసలు అనిపిస్తుంది నాకైతే, ఏడుపు వస్తుంది అనమాట. కారం మా వాడు ఎక్కువ సతాయిస్తుంటాడండి. ఇక మా పాపనంటే జర తింటుంది అంతో ఇంతో కారం అనుకుంటా, కానీ మా వాడే ఇక చూడు మొత్తం కావాలా నాకు, మొత్తం కావాలని వేసుకున్నాడా. సరే వేసుకుంటాడు. ఇక కారం అయిందనుకోండి చెంగ ఎగురుతూ ఉంటాడు, తినడు, మమ్మల్ని తిననీయడు, వాడు తినడు, మమ్మల్ని తిననీయడు. ఇట్లనే ఉంటుంది ఇక బిర్యానీ తెచ్చుకున్నప్పుడల్లా. ఎందుకన్నా తెచ్చుకున్నాం రా నాయన, అసలు జీవితంలో బిర్యానీ తెచ్చుకోవద్దురా నాయన అనిపిస్తుందండి నాకైతే. ఆ క్షణంలో ఏడుపు వస్తుంటే తిననీయడు వాడు అస్సలు.
ఇక వానికి మంచిగా వేస్తానండి వైట్ అన్నం కారం అవుతుందనే ఆ వైట్ వేసి కొంచెము మన ఈ చికెన్ పీసులు వేసేస్తాను. ఇక వాడు మొత్తం కావాలన్నాడా మళ్ళీ వద్దు నాకు గిన్నెలు వేసి అక్కలాగంటే మళ్ళీ వానికి గిన్నెలు వేసానా. మళ్ళీ తర్వాత తిన్నాడు మళ్ళీ లేచిండు కారం కారం అనుకుంటా. వానికి అంటే బిర్యానీ అంటే కొంచెం మసాలా ఉంటుంది కదండి, కారం అవుతుంది కదా. ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నాడో, అబ్బా మమ్మల్ని అయితే టెన్షన్ పెడతాడండి. ఇక అట్లా చిన్నపిల్లలు మహా చేస్తుంటే తినబుద్ధి కాదు కదా మనకు కూడా, అంటే తృప్తి ఉండదు కదా. ఇక చూడండి మళ్ళీ మా పాపది గుంజుకుంటుండు చూడండి. మా పాప ఇట్లా ఇట్లా కొట్లాడుకుంటారు చూడు, అంటే ఆమెది కారం లేదేమో నాదే కారం ఉందేమో అనుకొని మా పాపది గుంజుకుంటుండు. వాడు ఆమె ఇస్తుందా, ఆమె అస్సలే ఇది. ఇక తర్వాత బతలాడి ఇయ్యమ్మ నీదంటే ఇయ్యమ్మ నా ప్లేట్ నువ్వు తీసుకో అని మా పాపని అడిగితే మా పాప వద్దు అది అనుకుంటా. ఇక లాస్ట్కి ఆమె ఏడవడము, అమ్మో అసలు ఇట్లనే ఉంటుంది అనమాట. ఇక లాభం లేదని మా ఆయన కొంచెం బటర్ ఉండే, అంటే సరుకులు తీసుకొచ్చినప్పుడు బటర్ చిన్న బటర్ తీసుకొచ్చి ఉండే అనమాట. ఆ బటర్ ఇంత వేసాడండి. అంటే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ కలిపితే కారం కొంచెం చప్పబడుతుంది కదా అనేసి వేస్తే ఇక ఇక మా వాడు వద్దంటుండు. మళ్ళీ వేరే గిన్నెలో కావాలంటే ఇక వానికైతే అదే తినిపించిన అనమాట. కొంచెం అంతా తినలేదు ఇక వాడు కారం అనేసి వెళ్ళిపోయిండు. ఇక మా పాప ఇక వేరే గిన్నెలో తనకి వేసి ఇచ్చాను. ఇంక ఇట్లనే ఉంటుంది అనమాట, తిననియరు చేయనియరు అనమాట ఇక పిల్లలైతే. అందుకని మేము ఎప్పుడు బిర్యానీ తెచ్చుకోమండి. ఇక పిల్లల్ని బాధ పెట్టడము, పాపం వాళ్ళు తినరు చెయ్యరు, ఇదే ఉంటుంది గోల అని ఎప్పుడు తెచ్చుకోమన్నమాట బిర్యానీ. ఎప్పుడన్నా నేను చేయాలనుకుంటే ఇంట్లో చేస్తాను, అది కూడా ఎప్పుడన్నా ఒకసారి. ఇక ఇక్కడ మా హస్బెండ్ అయితే బటర్ వేసాడండి. ఇక మా పాప కొంచెం కారం ఉంది అన్నదనమాట. ఇక మా పాప కూడా సరే అనేసి ఇక బటర్ వేసి నీట్గా మంచిగా కలిపి తినిపిస్తున్నాను. ఇక వాడికి కొంచెం తినిపించిన వాడు పక్కన కూర్చొని ఏడుస్తుండు టీవీ చూసుకుంటా. మనకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అప్పటికి 4-5 తిన్నాడేమో, కొంచెం కొంచెం 4-5 ముద్దలు తిన్నాడు. ఇంకా కారం కారం అని తనలాడిండు కదా, ఇక పక్కకు పోయి కూర్చుండు అనమాట. ఇక తర్వాత మా హస్బెండ్ కొంచెం నోట్లో చక్కెర వేసిండు, వేయంగానే ఇక సైలెంట్గా కూర్చుండు. ఇంకా ఇక ఇక్కడేమో మా పాపకి నేను తినిపిస్తున్నానండి. ఆ బటర్ ఉంటుంది కదా అది వేసి తినిపిస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట మేము బిర్యానీ తెచ్చుకున్నప్పుడు మా తిప్పలు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.